నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ ఛానల్స్లో ముందుగా సాక్షి పేపర్లో వార్తలు చూద్దాం. ఘోర అగ్ని ప్రమాదం, 17 మంది బలి, మృతుల్లో 8 మంది చిన్నారులు, అందరూ బంధువులే. పాత బస్తీలోని గుల్జార్ హౌస్లో పెను విషాదం. భవనంలో షార్ట్ సర్క్యూటు, వుడ్డు పార్టీషన్ గదులతో మంటల వ్యాప్తి. పొగ పేల్చడం వల్ల ఎక్కువ మంది మృతి. ఇరుకు మార్గాలు, మెట్ల మార్గానికి తాళాలతో లోపల ఇరుక్కుపోయిన కుటుంబం. లోపలన్నీ విషాద దృశ్యాలు. పిల్లలను కాపాడటానికి ప్రయత్నించిన మహిళలు, వారిని అత్తుకొని అపస్మారక స్థితిలో కనిపించిన వైనం. రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల చొప్పున, కేంద్ర ప్రభుత్వం 2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించిందట. ఎగిసి పడుతున్న అగ్నికిళ్ళు. అడుగడుగునా నిర్లక్ష్యమే. గుల్జార్ హౌస్ ప్రమాద భవనంలో అన్ని ఉల్లంఘనలే. సమగ్ర విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఊపిరాడకే మృతి చెందారని సాక్షితో ఫైర్ డీజీ నాగిరెడ్డి చెప్తుండు. దీనిపైన ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి అందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 17 మంది బలి, ఘోర అగ్ని ప్రమాదం. ఈ బలికి కారణం ఎవరు? ఈ పాపానికి కారణం ప్రభుత్వం. దాంట్లో 100కు 100% డౌటే లేదు. అది ఏ ప్రభుత్వం అన్నా కానీ. ఇలా ఈ పాపానికి 17 మంది ప్రమాదంలో ప్రాణాలు పోవటానికి, అగ్ని ప్రమాదంలో ప్రాణాలు పోవటానికి పాపం ఎవరిదంటే, ప్రాణాలు పోయిన పాపం, వాళ్ళ ప్రాణాలు తీసిన పాపం ఎవరిదంటే ప్రభుత్వంలోని అధికార యంత్రాంగాన్ని. అధికార యంత్రాంగానికి ప్రజలు కట్టే పన్నులతోని జీతాలు ఇచ్చి ఫైర్ డిపార్ట్మెంట్ అని ఒకటి పెట్టుకుంటారు. ఇట్లాంటి జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడానికి, ఫైర్ ఎగ్జాస్టర్స్ పెట్టుకోవడానికి, ఫైర్ మెజర్మెంట్స్, ఫైరు చర్యలు, అంటే అగ్ని ప్రమాదం జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడానికి ఆ డిపార్ట్మెంట్ ఉంటుంది. వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. హెచ్ఎండిఏ డిపార్ట్మెంట్ పెట్టారు, టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పెట్టారు. ఇట్లాంటి కొన్ని అరడజన పైన డిపార్ట్మెంట్లో ఒక భవనం నిర్మించాలంటే వాళ్ళందరూ అనుమతి ఇవ్వాలి, వాళ్ళందరి దగ్గర అనుమతి తీసుకోవాలి. వాళ్ళు పోయి అవసరమైతే తనిఖీలు చేయాలి. దానికోసం ప్రజలు కట్టిన పన్నులతో జీతాలు ఇచ్చి వాళ్ళని పెడితే వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రజలు ఇచ్చిన జీతాలు తీసుకుంటున్నారు, వీళ్ళు ఇచ్చిన లంచాలు తీసుకుంటున్నారు. గుల్జార్ హౌస్ లాంటి భవన యజమానులు ఇచ్చిన లంచాలు తీసుకుంటారు. మనం కట్టిన పన్నులతో జీతాలు తీసుకొని వాళ్ళు మత్తులో దూగి విల్లాలు, ఫామ్ హౌజులు, గెస్ట్ హౌజులలో రెస్ట్ తీసుకుంటారు. ఇక్కడ ఇలా ప్రజల ప్రాణాలు పోతాయి. ఈ పాపం తప్పనిసరిగా అగ్నిమాపక శాఖది, హెచ్ఎండిఏది, జిహెచ్ఎంసీది, టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ది. వీళ్ళందరూ ఉన్నది దేనికి? వీళ్ళు చేయాల్సిన డ్యూటీ కరెక్ట్గా చేసి ఉంటే ఈ పరిస్థితి రాదు. ప్రభుత్వం కూడా అసలు వాళ్ళు ఏం చేస్తారో అడిగే నాదుడు లేడు. ఏంది మీ నెలవారీ షెడ్యూల్ ఏంది, మీ వర్క్ ఏంది, మీ స్టేటస్ ఏంది, మీ యాక్టివిటీ ఏంది అని అడిగేటోడు లేడు. దానివల్ల ఇలా ఇరుకు గదులు, సందులు, 2 అడుగుల దారి. ఆ బిల్డింగ్ మొత్తానికి 2 అడుగుల ప్లేసే ఉందట నడవటానికి. ఒక మనిషి నడుచుకుంటూ పోతే ఇంకో మనిషి రావడానికి లేదు. అట్లాంటి దాంట్లో ఒక జైలు కంటే ఘోరంగా ఉన్న పరిస్థితి, పశువులు కొట్టాల కంటే ఘోరంగా ఉన్న పరిస్థితి. 8 గదులు ఉంటే 6 ఏసీలు ఉన్నాయట. 8 గదులు ఆ భవనంలో ఉంటే 6 ఏసీలు ఉన్నాయట. ఎందుకు 6 ఏసీలు ఉన్నాయంటే దాంట్లో గాలి రాదు, వెలుతురు ఉండదు, కిటికీలు ఉండవు, ఏది ఉండదు. ఈ ఏసీతోనే బతకటం వాళ్ళు. మళ్ళీ అవి కూడా ఎప్పుడో నిజాం టైంలో కట్టిన బిల్డింగ్ అది. దాని వైరింగ్ అంతా పాతబడిపోయి 8 గదులకి 6 ఏసీలు నడిచే లోడ్ ఉండదు ఆ వైరింగ్కి. కనీసం వైరింగ్ చేంజ్ చేయలే. ఆ వైరింగు పాతది కాటాన లోడ్ ఎక్కువై ఎండాకాలం హీట్ ఎక్కి షార్ట్ సర్క్యూట్ అయింది మీటర్లలో షార్ట్ సర్క్యూట్ అయింది. మీటర్లు ఎక్కడ ఉన్నాయంటే ఎక్కే మెట్ల దగ్గర ఉన్నాయట. పైకి ఎక్కే మెట్ల దగ్గర మీటర్లు ఉన్నాయి. ఆ మెట్ల పక్కనే బైకులు పార్కింగ్ చేశారట. ఆ సర్క్యూట్ కాస్త పోయి బైకులు వెంబడి బైకుల్లో ఉన్న పెట్రోల్తో మంటలు మండి, ఆ మంటలు కాస్త బైకు మొత్తం ప్లాస్టిక్ అది ఉంటుంది కదా, సీట్లు అవన్నీ మండి దాంతో పొగ కమ్ముకొని ఆ పొగ పాపం నిద్రలోనే చచ్చిపోయేటట్టు చేసింది. అక్కడ వాళ్ళు అభంశుభం తెలియదు, నిద్రలో ఉండరు, గాఢ నిద్రలో. ఈ పొగ పోయి కమ్మి మొత్తం పీల్చి వాళ్ళ లంగ్స్లోకి పోయిందా కూడా వాళ్ళకి అర్థం కాలేదు. ఒకళ్ళు లేచారు, అలర్ట్ అయ్యి లేచారంటే ఎటు రావాలి? తాళాలు వేసి ఉన్నాయి. ఒకటే డోర్ ఉంటుంది, 2 అడుగులే దారి, ఎటు రావటానికి లేదు, పోవటానికి లేదు. నెట్ట నిలువున వాళ్ళని బంధించి అలా ఫైర్ డిపార్ట్మెంట్ చంపేసింది. 17 మందిని ఒక గదిలో పెట్టి మంట పెట్టి చంపిందని చెప్పాల. వాళ్ళు పరోక్షంగా, ప్రత్యక్షంగా మంట పెట్టకపోవచ్చు. దానికి కారణం ఫైర్ డిపార్ట్మెంటే. ఫైర్ డిపార్ట్మెంట్ చేయాల్సిన నిజంగానే తనిఖీలు చేసిద్దా? ఇప్పటికైనా చేస్తారా? చేయరు. మళ్ళీ ఈ 2 రోజులే ఉంటుంది అడావుడి. మళ్ళీ దీనికోసం ముఖ్యమంత్రి గారి స్పందన, ప్రధానమంత్రి గారి స్పందన, ఎక్స్గ్రేషియాల ప్రకటన. మళ్ళీ ఎక్స్గ్రేషియా సొమ్ము ఎవరిదంటే ప్రజలది. ఏమన్నా ఇక్కడ నిర్లక్ష్యంగా వ్యవహరించి అవినీతితోని లంచాలు తీసుకొని పర్మిషన్లు ఇవ్వకుండా తనిఖీలు చేయని అధికారుల నుంచి ఏమైనా రికవరీ చేసే ఎక్స్గ్రేషియా? వాళ్ళు సంపాదించిన ఆస్తుల నుంచి గుంజియండి ఎక్స్గ్రేషియా. మీరు ఇవ్వటం కాదు, మళ్ళీ ప్రజల సొమ్ము ఇస్తారు. అప్పుడు భయం ఉంటుంది ఎవడు కానీ అధికారికి.
ఒక అగ్ని ప్రమాదానికి కారణమైన అధికారుల యొక్క సొంత ఆస్తులను అమ్మి తీసుకొచ్చి ఎక్స్గ్రేషియా ప్రకటిస్తే అప్పుడు భయం ఉంటుంది ఉడికన్నా. ఇది మొత్తానికి ముమ్మాటికి ప్రాణాలు పోవటానికి ఈ ప్రాణాలు 17 మందిని బలి తీసుకున్న పాపం ఎవరిదంటే ప్రభుత్వాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని, దాంట్లో డౌట్ లేదు. ఇగో నాసిరకం కేబుళ్ళట, అధిక వినియోగం, పాత వైరింగు, సామర్థ్యానికి మించి ఎలక్ట్రిక్ పరికరాలు, ఒకే సాకెట్ నుంచి 2-3 ఏసీలకు కనెక్షన్లు, ఓవర్లోడ్ కారణంగా తలెత్తిన షార్ట్ సర్క్యూట్కు. అసలు ఎవరు చెప్పాలి ఇది? దీన్ని ఎవరు చూడాలి? కనీసం లోడ్ ఏముంది, ఏం కథ అనేది. లంచాలు లేకపోతే మామూలుగా ఓ సామాన్యుడు ఒక మీటర్ కావాలంటే 1,25,00,000 కాగితాలు అడుగుతారు. నేను రావాలంటాడు, ఇన్వెస్టిగేషన్ చేయాలంటాడు, విచారణ చేయాలంటాడు, తనిఖీ చేయాలంటాడు. మరి ఈ తనిఖీలు దీనికి ఎడిపోయినాయి? హైదరాబాద్ చరిత్రలో అతిపెద్ద అగ్ని ప్రమాదం అట. ప్రాణ నష్టం పరంగా గుల్జార్ హౌస్ ప్రమాదమే పెద్దది, హైదరాబాద్ చరిత్రలోనే పెద్దదట. ఇక చూడండి, చిన్న సందు, అసలు అక్కడ అంబులెన్స్ కూడా రాలేని పరిస్థితి అట ఆ ఇరుకులో. ఇది సాక్షికి సంబంధించి. నమస్తే తెలంగాణ. అగ్నికిలల్లో ఆగిన ఊపిరి, గుల్జార్ హౌస్లోని ఓ భవనంలో చెలరేగిన మంటలు, ప్రజల ప్రాణాలు పోతుంటే సీఎం ఎక్కడ? ప్రమాద స్థలానికి వెళ్ళని సీఎం రేవంత్ రెడ్డి, రోజంతా ఇంట్లోనే సీఎం, భేటీలు లేవు, అయినా కానీ పోలేదు. ఈ ఏళ్ళదొగ్గాల సీఎం పోలేదు. సీఎం పోతరా, ప్రధానమంత్రి పోతరా పక్కన పెడితే అసలు తీసుకోవాల్సిన చర్యలు, తీసుకోవాల్సిన యంత్రాంగాలు తీసుకుంటాడు, చేయాలి. సరే, సీఎం ఇవాళ పోవచ్చు, రేపు పోతారు, ఎల్లుండి పోతారు, కానీ ఆయన పోయినంత మాత్రం ఆడ పోయిన ప్రాణాలు తిరిగిరావు. అదొక భాగం, పోవాలి, పరామర్శించాలి, కట్టసి, కానీ పోలే. వాస్తవంగా ఏమైందంటే అక్కడ అసలే సహాయక చర్యల్లో ఉన్నారు. ముఖ్యమంత్రి వస్తే మళ్ళీ ఆయనకు భద్రత, ఈ ఏర్పాట్లలో ఇదంతా గందరగోళం అవుతుందని పోకపోవచ్చు అనుకుంటాను నేను. సరే, ఆయన పోయిండా లేదని సెకండరీ, కానీ అసలు ఇట్లాంటివి జరగకుండా ఏం చేయాలనేది పొలిటికల్ పార్టీలు సలహాలు ఇవ్వాలి. 10 ఏళ్ళు పరిపాలించిన బీఆర్ఎస్ ఇట్లాంటి భవనాలు ఇంకోటి ఉంటే ఏం చర్యలు తీసుకుందో వాళ్ళు కూడా చెప్పాలి. ఏం లేదు, చర్యలు లేవు, మన లేదు. సమరం అన్నారు, చల్లబడ్డారట. డిమాండ్లు తీరక ముందే కాడెత్తేశారా? పోరు వాయిదాపై ఉద్యోగుల వ్యతిరేకత, జేఏసీ నేతల తీరుపై తీవ్ర అసంతృప్తి, సర్కారుతో రాజీ పడ్డారా అంటూ ప్రశ్నలు. జేఏసీలోనూ లోకలోకలో అసంతృప్తి జ్వాలలు, సోషల్ మీడియా వేదిక విమర్శల పర్వం. సమరం అన్నారట, ఉద్యోగ సంఘాలు చల్లబడ్డరు. ఈ చల్లబట్టం ఇవాళ చల్లబడ్డది కాదు, 10 ఏళ్ల నుంచి చల్లబడుతూనే ఉన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ప్రతిసారి పోతారు, సమరం అంటారు, చల్లబడతారు. అప్పుడు సమరం కూడా అనలే కనీసం. ఇక అప్పుడు ఎప్పుడు పాలాభిషేకాలు తప్ప సమరాలు లేవు. ఇప్పుడన్నా కనీసం సమరం అన్న అన్నారు, చల్లబడ్డరేమో, కానీ పడరా లేదో తెలియదు. కానీ ఆ 10 ఏళ్ళు సమరం అనే పదం, సమ్మె అనే పదం నోటి నుంచి వస్తే కథమే, అట్లుండేది. ఇప్పుడు కనీసం సమ్మె చేస్తాం, సమరం చేస్తాం అని ఒక నోటీస్ ఇచ్చే స్వేచ్ఛ అన్న వచ్చింది. అప్పుడు ఏదన్నా ఉంటే పాలాభిషేకాలు చేయడం తప్ప ఇంకోటి లేదు, ఆల్టర్నేటివ్, రెండో మాట లేదు. ఉద్యోగ సంఘాల నాయకులు పోయి కలిస్తే కేసీఆర్ ఆయన చెప్పేది వీళ్ళు చెప్పేది ఆయన వినేది, మరి అసలు లేకపోతే ఆయన చెప్పేది వీళ్ళు వినేది, కానీ రెండిట్లో ఏదో జరిగేదో బయటకు వచ్చి పాలాభిషేకం చేసేది. అది తప్ప ఇంకేమైనా జరిగిందా 10 ఏళ్ళలో అంటే ఏం జరగలే. రొటీన్గా వచ్చే పీఆర్సీ, ఐఆర్ఓ అవి వచ్చినాయి అనుకోండి, మిగతా విషయాల్లో వాళ్ళ డిమాండ్లు నెరవేరాలి అప్పుడు కూడా. ఇప్పుడు అదే పరిస్థితి, సమరం అన్నారు, చల్లబడ్డరు అంటే అప్పుడు పడ్డరు, ఇప్పుడు పడ్డరు. ఇప్పుడు ఆ యూనియన్ నాయకులు ఏంటంటే ఎమ్మెల్సీలో, ఎమ్మెల్యే టికెట్లో వీటి కోసం పాకులాడుతారు, రైతు వాళ్ళ కోసం పాకులాట్లే. రైట్. లిక్కర్ ధరలు పెరిగినాయట. క్వార్టర్కి 10 రూపాయలు, హాఫ్ బాటిల్కి 20 రూపాయలు, ఫుల్ బాటిల్కి 40 రూపాయలు పెంచారట. మొత్తానికి రేవంత్ రెడ్డి గారు తాగేటోళ్ళతోనూ గోక్కుంటుండు. చాలా పెద్ద ప్రమాదం ఉంటుంది వాళ్ళతోని. తాగేటోళ్ళతో గోక్కుంటే నువ్వు కరెంటు బిల్లు పెంచినంత ఉండదో కానీ వీటిని పెంచితే ఎఫెక్ట్ ఎమ్మటే పడిద్ది. కాకపోతే 40 రూపాయలు ఫుల్ బాటిల్ కట్ట, హాఫ్ బాటిల్కి 20 అట, క్వార్టర్కి 10 రూపాయలు పెంచిండు. ఇక మరి సర్కార్కి ఆదాయం ఏదో ఒకటి రావాలి కాబట్టి పెంచినట్టుంది. దిశ చూద్దాం. హైదరాబాద్లో భారీ పేలుళ్లకు ఐసిస్ కుట్ర పనిందట. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ, ఏపీ, తెలంగాణ పోలీసులు. విజయనగరంలో సిరాజు, బోయగూడలో సమీర్ అరెస్టు, పేలుడు పదార్థాల స్వాధీనం, అప్రమత్తమైన నిఘా వర్గాలు. ఐఎస్ఐఎస్ అనే ఒక ఉగ్రవాద సంస్థ హైదరాబాద్లో భారీగా పేలుడు చేయడానికి పన్నాగం మరిందట. విజయనగరంలో ఒక అతన్ని, నిన్న మన సికింద్రాబాద్ బోయగూడలో ఒక అతన్ని సమీర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. వీళ్ళిద్దరి దగ్గర దానికి సంబంధించిన పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారట. ఏదో జరుగుతుందో మొత్తానికి. మరి ఏం చేస్తుందో మన ఇంటెలిజెన్సీ అనేది ఇప్పుడు ప్రశ్న.
హైదరాబాద్ కేంద్రంగా నిజంగానే పేలుళ్ళకి పన్నాగం అనితే చాలా ప్రాణ నష్టం, చాలా నష్టం జరిగింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కే ప్రమాదం. మరి ఏం చేస్తుంది అంటే తిరంగ ర్యాలీలు ఈ చేస్తుంది కానీ నిజంగానే చాలా పగడ్బందీ చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఒకవైపు పాకిస్తాన్ పహల్గామ్ ఇష్యూ జరిగింది. హైదరాబాద్లో కొంత వాళ్ళ పాకిస్తాన్ కదలికలు, పాకిస్తాన్ సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఇక్కడ ఉన్నారు, 200-300 మంది అనే ఒక డాటా కూడా ఉంది. దాన్ని బట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మరి వీళ్ళేమో ఎటుబడితే ఆగమాగం ఉన్నారు ప్రభుత్వం. భవిష్యత్తులో జరగకుండా చర్యలు తీసుకుంటామని బట్టి విక్రమార్క గారు చెప్తుండు. గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదం ఈ 2 రోజులే, దాని తర్వాత ఉండదు. మళ్ళీ భవిష్యత్తులో నిజంగానే జరగకుండా చర్యలు తీసుకోవాలంటే ఈ రోజు నుంచి మొదలు పెట్టాలి. అగ్నిమాపక సిబ్బంది, హెచ్ఎండిఏ, టౌన్ ప్లానింగ్ వాళ్ళు అందరూ రోడ్లెమ్మడబడి, ఇళ్ళెమ్మడబడి కొలతలు వేసుకొని సెట్ బ్యాక్లు ఏమున్నాయి, చుట్టూ ఫైర్ ఇంజిన్ తిరిగిద్దా తిరగదా, అసలు వాళ్ళ కెపాసిటీ ఏంది, ఇల్లు ఎన్ని సంవత్సరాలది అది అని చర్యలు తీసుకోవాలి. తీసుకుంటారా అంటే తీసుకో, 2 రోజులు అడావుడి తప్ప. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మూసీ కోసం రెడ్డి గీతలు గీంచిండు, ఎర్ర గీతలు గీంచి ఇల్లు గోల్తో అని నానా అడావుడి చేసిండు. ఇట్లాంటి వాటిపైన కూడా తీసుకుంటే పోయేది. ఇది వెలుగుకు సంబంధించి ఆంధ్రజ్యోతి. మందుబాబులకు షాక్ ఇచ్చిండట రేవంత్ రెడ్డి గారు. మద్యం ధరలు పెంచిన ప్రభుత్వం క్వార్టర్కి 10 రూపాయలు, ఫుల్ బాటిల్ 40, హాఫ్ బాటిల్కి 20. ఇవాళ ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చినట్టు ఆగ మేఘాల మీద. వాళ్ళు కనుదెరితే మామూలుగా ఉండదు. మున్నేరు పాలేరు లింక్ కెనాల్కు 162 కోట్లు విడుదల. సముద్రంలోకి పోయే నీటిని గ్రావిటీ కెనాల్ ద్వారా మళ్లింపు. సీఎం రేవంత్ సాగునీటి మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి పొంగులేటి. మున్నేరు నుంచి పాలేరుకి లింక్ కెనాల్ పెట్టి గ్రావిటీ ద్వారాగా నీళ్ళు తీసిపోతారట. ఒక 162 కోట్ల రూపాయలు నిన్న విడుదల చేయించండి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయన కాన్స్టిట్యున్సీ కాబట్టి. ఇది ఒక రకంగా గ్రావిటీ ద్వారాగా నీళ్ళు వస్తే పాలేరు నుంచి ఒకవేళ ఎప్పుడన్నా నారసాగర్ నుంచి కృష్ణానది నీళ్ళు రాకపోయినా కానీ ఈ నీళ్ళు గ్రావిటీ ద్వారాగా పెట్టుకుంటే రిజర్వాయర్ నింపుకోవచ్చు. మంచిదే అది పని. అది ఎంతవరకు మరి డబ్బులు వచ్చినాయి కానీ ఎంతవరకు కంప్లీట్ చేస్తారో చూడాలి. రైట్, ఈనాడు చూద్దాం. పోడులోను సిర్లట ఇందిరా సౌర గిరి జల వికాస్ పథకాన్ని నేడు ప్రారంభించనున్న సీఎం. 6 లక్షల ఎకరాలకు సాగునీటి కల్పన లక్ష్యం. రాష్ట్రంలో పోడు భూములను వ్యవసాయయోగ్యంగా తీర్చిదిద్ది మెరుగైన ఉత్పాదకత సాధించేలా ప్రభుత్వం ఇందిరా సౌర గిరి జల వికాస్ పథకాన్ని అమలు చేయబోతుంది. తద్వారా గిరిజన రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుందట. 12,600 కోట్లు ఖర్చు చేస్తుందట 5 ఏళ్లలో. ఈ పథకానికి అంటే పోడు భూములు ఎవరైతే గిరిజనులు ఉంటారో వాళ్ళ భూములకి నీళ్లు తీసుకొచ్చే కార్యక్రమం తీసుకొస్తాడట. రైట్, ఇది ఈనాడుకు సంబంధించి మన తెలంగాణలో. హైదరాబాద్లోని సచివాలయాన్ని సందర్శించి తెలంగాణ తల్లి విగ్రహానికి వందనం సమర్పిస్తున్న మిస్ వరల్డ్ బామలు. వాళ్ళు ఎందుకు సందర్శిస్తున్నారు, వాళ్ళు ఏంటికి తిరుగుతుండ్రో ఎవరికి అర్థం కావట్లే. రోజు ఒక దగ్గర పోతుండ్రు. రామోజీ ఫిలిం సిటీ, ఏఐజీ హాస్పిటల్, నిన్న ట్యాంక్ బండు, సచివాలయము, నేను మళ్ళీ రేపో మాపు టీ హబ్ అట. ఇవన్నీ ఎందుకు తిప్పుతుండ్రో, వాళ్ళు ఏంటికి వచ్చారు, వాళ్ళు చేస్తుంది ఏంది అర్థం కాని పరిస్థితి. నిజంగా నిన్న మొత్తం ట్యాంక్ బండ్ అంతా బంద్ చేశారు, సాయంత్రం క్లోజ్ చేసి వాళ్ళ కోసం మొత్తం ఇగో సెక్రటరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర ఫోటో దిగారు. అద్భుతం. సచివాలయంలో డ్రోన్ షో తిలకించి పరవశించిన ముద్దుగుమ్మలు. తెలంగాణ తల్లికి పూలమాలతో వందనం. కమాండ్ కంట్రోల్ కేంద్రంలోనూ హల్చల్. ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ కానీ సెక్రటరియట్ సచివాలయం కానీ ఎన్ని నిర్మించింది ఎవరంటే కేసీఆర్. వాళ్ళు ఒకళ్ళు అడిగారు అనుకో, ఇది ఎక్కడ ఎవరు నిర్మించారు, ఎన్ని రోజులు అయిందంటే కేసీఆర్ నిర్మించాడని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఏంటి చూపిస్తాడు, రేపు టీ హబ్బులు కూడా కేసీఆర్ నిర్మించినాయి. ఇవన్నీ వాళ్ళు ఏం చెప్తారు, మేము నిర్మించినవి నువ్వు చూపిస్తున్నారు నాయన అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. రైట్, ఇది మన తెలంగాణ. ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.